మెదక్ జిల్లా నిజాంపేట మండలం చెల్మెడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని తాజా మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వీరనారి సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని, ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రమేష్, రజక సంఘం అధ్యక్షులు స్వామి, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, రాజు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వారి అన్యాయాలను ఎదిరించి ఇప్పటివరకు కూడా రాణి రుద్రమాదేవి తెలంగాణలో వీరవనితగా చాలా ప్రస్తుతించేవారు. కానీ చిట్యాల ఐలమ్మ చరిత్రకి ఎక్కిందంటే వట్టిగానే కాదు. ఆనాడు రజాకారుల కాలంలో ఈ భూ పెత్తందారులను ఎదిరించి భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి ఆనాడు దేశ్ముఖ్ పాలనను ఎదిరించి నిలబడి అట్టి పోరాటంలో భర్తను కోల్పోయి కొడుకు జైలుపాలై వాళ్ళ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన ఏనాడు కూడా ఎత్తిన జెండా దించలే. అందుకే ఆమె చరిత్రను గుర్తించి గత ప్రభుత్వం పాఠ్య పుస్తకాలలో చేర్చింది. అలాగే ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం మన డిగ్రీ మహిళా యూనివర్సిటీ కూడా చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే మనము ఈరోజు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మన మహిళలకు చాలా అక్కడక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి, ఎదిరించాలి. అలాగే మా మహిళలకు, మా రజకులకు చెరువులో ప్రమాదం జరుగుతుంది, బట్టలు ఉతుకుతుండగా కాలి జారి చనిపోవడం జరుగుతుంది. వాళ్లకు ఎలాంటి బీమా సౌకర్యం కల్పిస్తలేదు ఏ ప్రభుత్వం కూడా. గత ప్రభుత్వాన్ని కూడా మొర పెట్టుకున్నాం, వాళ్ళు కల్పించలే. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కల్పించలేకపోతుంది. ఎందుకంటే ఇది మాకు కంపల్సరీ అవసరం. మా జీవనోపాధి బట్టలు ఉతుకోవడం. ఆ బట్టలు ఉతుకోవడంలో ప్రమాదానికి గురైతే ఎన్నుకున్న వాళ్లకు ఉపాధి కోల్పోయి రోడ్డున పాలే జీవితాలు, కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు టాలీ టాపర్కు, గౌడుకు చెట్టు ప్రమాదం గురై ఎట్లయితే 5 లక్షలు ఇస్తురో అలాగే రజకులకు కూడా ప్రమాదం గురై కరెంటు సర్క్యూట్ తోటే కానీ చెరువులో బట్టలు తుండగా ప్రమాదం గురైనా కానీ అలాంటి వాళ్లకు ప్రమాద బీమా 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఈ గ్రామంలో మా వీరనాన్ని స్ఫూర్తిగా మంచిగా మెయిన్ రోడ్ మీద పెట్టుకోవడం, అందుకు గ్రామస్తులందరూ సహకరించినందుకు గ్రామ పెద్దలకు, అలాగే మా కుల పెద్దలకు, ఈ కార్యక్రమానికి వచ్చిన మా స్కూల్ సిబ్బంది, హెచ్ఎంలు కానీ మా పిల్లలు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఐలమ్మ ఆశయాలను మేము కూడా కొనసాగిస్తాం. మా పుట్టబోయే పిల్లలకు కూడా ఈ చరిత్ర తెలవాలంటే ఈమె గురించి పాఠ్యాంశంలో ఉన్న ఆ పాఠాన్ని చదివించి పిల్లలకు నేర్పిస్తేనే మనము గతంలో ఎలా ఉన్నాం, ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నాం అనే కార్యక్రమం ముందుకు తీసుకొని ఇంకెన్నో కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మండల ఫస్ట్ విగ్రహం కాబట్టి మా కల్మెడ గ్రామస్తులు, రజకులకు మా జిల్లా కమిటీ తరఫున మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. జై ఐలమ్మ, జై ఐలమ్మ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.